లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసనసభ్యులు, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షులు. శ్రీ శ్రీపతి రాముడు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు పరిగి నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత. శ్రీ రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ శివరామరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మాజీ విప్, శ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇక తెలంగాణ శాసనసభలో కూడా మళ్ళీ ఆసక్తికరమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగంలో అన్ని ఏకంగా 13.7% వృద్ధి రేటు చెప్పడం, అలాగే 3 ఏళ్లుగా విద్యుత్ నిరంతర సరఫరా చేస్తున్నామని, పగటిపూట 9 గంటలు ఇస్తున్నామని, వచ్చే 3 ఏళ్లలో కొత్తగా 16,306 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, టీఎస్ ఐపాస్ విధానంతో 15 రోజుల్లోనే పరిశ్రమలకు ఏర్పాటు చేస్తామని, ఇట్లా రకరకాల హామీలు ఇస్తే, అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, గిరిజనులకు, మైనారిటీలకు, రిజర్వేషన్లకు సంబంధించి 3 ఎకరాల భూమి దళితులకు, ఇటువంటి హామీలను విస్మరించారు. అసలు ప్రస్తావన తేలేదంటూ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇతర ఆయా పక్షాలు వాకౌట్ చేశాయి. అయితే ఇక్కడ కొత్త పరిణామం ఏమిటంటే, విపక్షాలు గవర్నర్ ప్రసంగాన్ని అవమానించాయి కాబట్టి వారి మీద చర్య తీసుకునే ఆలోచన చేస్తున్న వైనం ఆసక్తికరంగా ఉంది. కేసీఆర్ గారు క్షమాపణను చెప్పాలి, లేదంటే సస్పెండ్ చేద్దామని ఆలోచన చేశారట. ఇందులో సాధ్యాసాధ్యాలు, నిజంగా అలా సస్పెండ్ చేయవచ్చా? గవర్నర్ ప్రసంగం నిజంగానే ఇంకొక విశేషం ఏంటంటే, గవర్నర్ ప్రసంగం ఏపీలో అబద్ధాలతో కూడిందని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తే, ఇక్కడ తెలుగుదేశం పార్టీతో సహా అపోజిషన్గా ఉన్నటువంటి, తెలంగాణలో అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ అబద్ధాలు ప్రసంగాలని చెప్పినాయి. చివరికి గవర్నర్ 2 రాష్ట్రాల్లోనూ అబద్ధాలే నిజంగా ప్రసంగించారా? అలాగే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తే లేదా వాకౌట్ చేస్తే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా? ముందుగా రఘునందన్ గారు లాయర్ కూడా కాబట్టి, రఘునందన్ గారు చెప్పండి, ఏంటి అట్లా చేయొచ్చా సస్పెండ్? కొత్త ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ గారు. ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు గందరగోళాలు సృష్టించిన టీఆర్ఎస్ ఇవాళ చాలా డిసిప్లిన్ గురించి గట్టిగా మాట్లాడుతూ ఉంది. అంటే ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేయడం అనేది ప్రజలకు హక్కు, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షానికి ఉన్నటువంటి హక్కు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం కూడా అంత గట్టిగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలన్నిటివి సభలలో చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఒక వేదికగా వాడుకోవడానికి ఇటు ప్రతిపక్షం ఉపయోగించుకుంటే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది ఏమనేది నా భావన. అటు రాష్ట్రపతి ప్రసంగాల విషయానికి వచ్చినా, ఇటు గవర్నర్ల ప్రసంగాల విషయానికి వచ్చినా కానీ కొంత సమయం పాటిస్తే బాగుంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. లేదు సార్, లేదు అట్లేం లేదు. విషయం చెప్పండి. కొంత అట్లాంటి, ఇప్పుడు వాళ్ళు ఏదైనా మై గవర్నమెంట్ అనే చెప్తారు. ఇదే గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మై గవర్నమెంట్ అని టీఆర్ఎస్ని ఎంత విమర్శించినా మీకు మాకు అందరు గుర్తుంది. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కుర్చిందనింది, తెలుగుదేశం వాళ్ళు కుర్చీ ఎత్తుకపోయింది, చాలా చూసినాం మనం సభల సంఘటనలు. మరి ఆ రోజు కూడా కాంగ్రెస్ అట్లా ఆలోచించుంటే ఏ రకంగా ఉండే అనేది ఒకటి ఇష్యూ. రెండో ఇష్యూ, వీళ్ళు కూడా కొంత సమయం పాటిస్తే బాగుంటుంది. ఉపన్యాసం ప్రారంభం కాకముందే వాకౌట్ చేసిపోవడం వల్ల ఏముందని తెలుస్తుంది. ప్రసంగ పాఠం వినేంత ఓపిక కూడా లేకపోతే ఎట్లా అనే విమర్శ ప్రజల నుంచి కూడా వస్తూ ఉంటుంది. 2 sides ఆఫ్ ద కాయిన్. చర్య తీసుకుంటామంటే ఏంది, మీరు బెదిరిస్తారా? అదేమన్నా టీవీ ఛానల్లా, పేపరా? ప్రజలు ఓట్లేసి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని ఇది మాట్లాడు అది మాట్లాడు అని డైరెక్షన్ అధికార పార్టీ ఎట్లా ఇస్తుంది? ఇవ్వకూడదు కదా సార్. ప్రజాస్వామ్యంలో చర్చించే అవకాశం ఇవ్వండి, గొంతు వినే అవకాశం ఇవ్వండి. మాట్లాడిన తర్వాత నచ్చకపోతే నిజంగా ప్రజాస్వామ్య విలువలకి దిగజారే రీతిలో మాట్లాడితే, నిజంగా తప్పు జరిగితే శాసనసభలో శిక్షించుదాం. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత దూషణలకు వచ్చినా, బూతులు మాట్లాడినా, కుసంస్కారంతో సభలో ఎవరు ప్రవర్తించినా వాళ్ళని సస్పెండ్ చేయాలి. అది ఒక మంచి సాంప్రదాయానికి పోతుంది. కొత్త తరం నాయకులకు వస్తున్నాం రాజకీయాలకి, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, మేధావులు వస్తూ ఉన్నారు. గిట్లే ఉంటే ఆ సభలని కొత్తగా రావాల్సిన వాళ్ళు బాధపడితే ఇట్ సెండ్స్ ఏ రాంగ్ మెసేజ్. కొంత ఇరుపక్షాలు కూడా సమయంలో ఉండాలి. టీఆర్ఎస్ ఆలోచన సరికాదు. నాకు తెలిసి టీఆర్ఎస్ అట్లాంటి చర్య తీసుకుంటుందని నేను అనుకోదు. ఏదో భయపట్టించి పని నడిపించుకోవాలని మాత్రం లీకేజ్లే అంతే. అంత చేస్తే ఏముంటుంది? ఇంకా ప్రతిపక్షాలు అంతా బహిష్కరించి మీరేం చేసుకుంటారు సభలో? ప్రతిపక్షం కొంత ఏం లేకుండా సార్, గవర్నర్ ప్రసంగం ఏముంటుంది? ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఏం రాసి పంపిస్తే దాన్ని ఇట్స్ మై గవర్నమెంట్ అనే చదువుతారు. చాలా స్పష్టంగా మై గవర్నమెంట్ అని చదువుతున్న సందర్భంలో గవర్నర్ గారు 3 అంశాలను అయితే మర్చిపోయినారు. మిగతా అంశాల గురించి బాగా గొప్ప చెప్పినారు కానీ 3 అంశాలు మర్చిపోయినారు. వీళ్ళు పొద్దుగా లేస్తే చెప్పిన ప్రతి అంశం 3 ఒకటే. ఇంటికో ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 విషయాలు సార్. 3వది దళితులకు 3 ఎకరాల భూమి. ఆ 3 గురించి ప్రస్తావించకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పాలన గొప్పగా ఉందని, మై గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ గుడ్ అని, ఊర్లలో 9 గంటలు కరెంట్ ఇస్తున్నామని, ఇట్లాంటి ఎన్ని చెప్పినా ప్రజలు వినరు, హర్షించారనేది మాత్రం నా భావన. రైట్. ఇక రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడారు ముందుగా తణుకు నుంచి రాజశేఖర్ గారు చెప్పండి, అక్కడ వృద్ధి రేటు ఇక్కడ వృద్ధి రేటు 2 రాష్ట్రాల్లోనూ గవర్నర్ గారు అబద్ధాలు చెప్పారా, నిజాలు చెప్పారా? సార్ కేఎస్ గారు ముందుగా మీకు గుడ్ ఈవినింగ్ సార్. ఇది నమస్కారం. మాట్లాడండి. హలో మాట్లాడండి.
ఇక్కడ గవర్నర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు చంద్రులు ఏది చెప్తే అదే చెప్తున్నారు సార్. గవర్నర్ గారు నిజాలు చెప్తున్నట్టు ఏం కనపడతలేదు. రైట్, గవర్నర్ గారు ఏం చేస్తారు, అక్కడ ఉన్న చదవటమే కదా. కాకపోతే ఇప్పుడు సస్పెండ్ చేయాలనే ఆలోచన రావటమే విశేషంగా ఉంది. రామ్మోహన్ రెడ్డి గారు ఏంటి సస్పెన్షన్కి సిద్ధమవుతున్నారా మీరు? ముఖ్యంగా ఎంత అప్రజాస్వామికంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందంటే, అష్యూరెన్సెస్ కమిటీ అనేది గవర్నమెంట్ ఫామ్ కాగానే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ కలిసి పెట్టి సభ లోపల ప్రభుత్వం ఏమేమి అష్యూరెన్సెస్ ఇస్తుంది, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడుతున్నారు, అవి అమలవుతున్నాయా కాదా అన్నది మేము ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మేము ఎన్నో రిమైండర్లు ఎన్నో లెటర్లు స్పీకర్ కార్యాలయానికి రాసినాం, ఈ రోజు వరకు జవాబు లేదు. నిన్న కూడా జానారెడ్డి గారిని కలవడానికి గవర్నర్ ప్రసంగం అనేది ఇంతకుముందు మిత్రుడు రఘునందన్ గారు చెప్పినట్టుగా అది ముఖ్యమంత్రి కార్యాలయం, వాళ్ళు ఏది రాసిస్తే అది చదువుతారు. గవర్నర్ది ఏముంటుంది, వాళ్ళు ఏం రాసిస్తే అది చదువుతారు, ప్రొసీజర్ అది. దాంట్లో ఇంత అది పట్టాల్సి గవర్నర్ గారు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ప్రతిపక్షాలకు ఎలాంటి అసౌకర్యాలు కల్పిస్తుంది, ఎట్లా చేస్తున్నది నేను చెప్తున్నాను. మాకున్న ప్రివిలేజెస్ మాకున్న రైట్స్ని మేము మాట్లాడాక మా గొంతు నొక్కేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు అష్యూరెన్సెస్ కమిటీ అనేది ఈ రోజు వరకు ఫామ్ కాలేదు. నన్ను నామినేట్ చేశారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున. అష్యూరెన్సెస్ కమిటీ అసలు కమిటీ అపాయింట్ చేయలేదు, ఇంతవరకు అపాయింట్ చేయలేదు. అష్యూరెన్సెస్ కమిటీ అనేది చేయలేదు. నేను ఐఎమ్ ది మెంబర్ నామినేటెడ్ బై మై పార్టీ. నేను నిన్న కూడా సదారాం గారు జానారెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుని పుష్పగుచ్చం ఇచ్చి కలవడం అనేది ఆనవాయితీ. నేను కలవడానికి వచ్చినప్పుడు ఆయన కూడా గుర్తు చేసిన, నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు కలిసిన. ఎందుకంటే మా పార్టీ కార్యదర్శిగా సిఎల్పీ కార్యదర్శిగా నా బాధ్యత అది. సో ఎన్నోసార్లు కలిసిన, ఎన్నిసార్లు కలిసినా సరే చేద్దాం అంటారు, ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా చేస్తుంది, ఏంది శాసన సభలు ఎట్లా చేస్తుంది, శాసన ఏది చేసినా సరే ప్రజల్లో వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాం. మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు. ప్రజారంగంలోకి వెళ్తాం, ప్రజలకు తెలియజేస్తాం ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, సభ లోపల ఎట్లా చేస్తుంది, బయట ఎట్లా చేస్తుంది. కనీసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా తీసుకుపోయి సిటీ అవుట్స్కట్స్లో పెట్టాలని ఆలోచన చేస్తున్న ఈ ప్రభుత్వం పనితీరు ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా గుర్తిస్తున్నారు. సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే మరి గవర్నర్ స్పీచ్ మీదే ఉంటారు. గవర్నర్ స్పీచ్ మనం చూసినాం, దాంట్లో అసలు ఏది కూడా 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పిందే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాకల్లా కనీసం ఒక క్యాలెండర్, ఈ సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు చేస్తాం, ఈ సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు చేస్తాం. 5 ఏళ్ళు అంటే ఇప్పటి నుంచి 5 ఏళ్ళ, ఇలా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ళ, అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఏమాత్రం కూడా ఒక కరెక్ట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చి ఒక క్యాలెండర్ మేము ఇస్తున్నాం, ఇప్పటివరకు ఇంత చేస్తాం, మీరు ప్రిపేర్ కాండి, కోచింగ్ తీసుకోండి, ఇట్లా ఏదైనా ఇస్తే బాగుంటుంది. గమ్యగోచరంగా ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, గురుకుల పాఠశాలకు ఫస్ట్ ఏమో పర్సంటేజ్ ఎక్కువ ఉండాలన్నారు, మళ్ళీ తక్కువ చేశారు, నిరసన రాగానే తక్కువ చేశారు, మళ్ళీ తర్వాత దాన్ని ఇంగ్లీష్ మీడియం అన్నారు, మళ్ళీ వివాదాలకు తీసుకుపోయారు. ఎక్కడ చూసినా సరే కూడా ఒక్కటి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇబ్బందులు లేకుండా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం కనబడుతుంది. అదేవిధంగా నీళ్ళ విషయం గమనిస్తున్నాం, అన్ని కూడా వివాదాలు. 7% వృద్ధి రేటు చూపించారు కదా మీరు, ఇవన్నీ కూడా అంకెల గారెడి, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి, సీఎం గారు ఆయన నియోజకవర్గంలో కట్టుకున్నాడు, ఇక్కడ సికింద్రాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో కట్టిండ్రు. ఆ 2 జాలు తప్ప ఇంకెక్కడన్నా కట్టిరా? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక దగ్గర ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినట్టే మంత్రులు కూడా వాళ్ళ జిల్లాలో చేస్తుంటే, తర్వాత మా ఎమ్మెల్యేలను కూడా మా నియోజకవర్గాల్లో చేస్తుంటే, ఇక్కడ అట్లా చేయడానికి అవకాశమే లేదా? అవకాశమే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ స్పీకర్ గారి కాన్ఫరెన్స్ లో ఒకటే ఇనాగరేషన్ అయింది. మా దగ్గర ఫౌండేషన్ వేసి ఏడాది అయింది, ఇంతవరకు దాన్ని పని స్టార్ట్ కాలేదు. ఇది ఎట్లా? ఇది మీకు అవట్లేదు. ఎక్కడ కూడా స్పీకర్ గారి కాన్ఫరెన్స్ ఒక దగ్గర అయింది, ఇక్కడ సీఎం గారికి అయింది ప్రగతి భవన్, అంతే తప్ప ఎక్కడ కూడా ప్రగతి భవన్ పరకాల సో కాబట్టి నిధులు నియామకాల మీద ఈ ప్రభుత్వం వచ్చింది. నిధుల విషయానికి వస్తే కల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించిన కనీసం సబ్సిడీలు, ఆ సబ్సిడీలు కూడా గత 2 సంవత్సరాల నుంచి విడుదల చేయలేదు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ గురించి జానారెడ్డి గారు శాసనసభలో మాట్లాడి ఈ నెల ఎండింగ్ కల్లా ఇస్తామని ముఖ్యమంత్రితో హామీ రాబట్టిండ్రు. మేము చూస్తాం, కనీసం అదన్నా వస్తుందా రాదా అన్నది కూడా మేము చూడాలని చెప్పి మేము ఆశిస్తాం. రైట్. విజయవాడ నుంచి వెంకటేశ్వర నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మీ డిబేట్ ని ఫాలో అవుతూ ఉంటానండి. ఒకసారి మీ డిబేట్ వల్ల మా ఆఫీస్ కూడా లేట్ అవుతుంది సార్, అంత ఎడిక్ట్ అయిపోయాను. దయచేసి కాలం నుంచి చూస్తే దొరికింది. ఓకే సార్, ఏంటంటే గవర్నర్ వ్యవస్థ అనేది కనీసం కొంచెం అయినా, అంటే రాసిచ్చింది గవర్నమెంట్ రాసిచ్చింది చదవడమే కానండి, ఎక్కడో చోట ఇందులో ఈ కొన్ని మార్పులు చేస్తే బాగుంటదని మీరు ఇచ్చిన హామీలను ఎక్కడో చోట కొంచెం పెడితే బాగుంటదనే ఇది ఎక్కడ కనబట్టలేదండి. మొన్న ఆంధ్రప్రదేశ్ లో చూసిన అలాగే ఉంది,
ఓకే ఇప్పుడు తెలంగాణలో చూసినా అలాగే ఉంది. ఓకే ప్లస్ అసలు వ్యవస్థ ఇప్పుడు ఎలా మరీ దారుణంగా ఉందంటే మన వ్యతిరేకతనో అసహనానో లేకపోతే నిరసనో చెప్పుకునే అవకాశం కూడా గవర్నమెంట్ లోట్లేదు సార్. ఈ మరి పాయింట్ దారుణంగా డిక్టేటర్ పరిపాలన 2 చోట్ల కనపడుతుంది. 2 చోట్ల కనపడతా ఉందా? ఓకే, అసలు శ్రీనివాస్ గౌడ్ గారి కోపం వస్తాం. ప్రతిపక్షాలనే ఉద్దేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి సార్, ఇక్కడ అలాగా ఉంది, అక్కడ అలాగా ఉంది. ఓకే, రైట్. ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ గారు ఏంటి, ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా క్రిటికల్గా మాట్లాడారు. నిజంగానే ఎట్లా సస్పెండ్ చేస్తారండి? కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉండి ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏంటి? ఆయన అడుగుతున్నాడు 3 ఏళ్ల తర్వాత కూడా అష్యూరెన్స్ కమిటీ పెట్టకపోవడం ఏంటి? ఇదంతా ఏంటి సార్? ఒకటి సార్, మొదటి నుంచి ఉన్న అసెంబ్లీలో వాళ్ళకి అవకాశం ఇస్తేనేమో దాన్ని ఉపయోగించుకోరు, చర్చ చేద్దామంటేనేమో పారిపోయారా? ఇప్పుడు నదుల పైన తర్వాత ప్రాజెక్టుల పైన చర్చ చేద్దామంటే వాళ్ళ పీసీసీ అధ్యక్షుడే నేను ప్రిపేర్ కాలేదు తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయాడు. మాకు కూడా ప్రతి అంశం మీద మాట్లాడలే కదా, ప్రతి అంశం మీద చూడండి. ఇంకా గవర్నర్ ఏదో మేము ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అప్పుడేమో ఆయన చదివేది, ఇప్పుడేమో మేము చదివిస్తేనే చదువుతున్నాం టైప్లో, అంటే కొత్తగా మేమే నేర్పినాం టైప్లో గవర్నర్ని కూడా అవమానించి మాట్లాడడం. గవర్నర్ ఏం లేనిది చెప్తే చదువుతాడా? వాళ్ళు రాసి ఇచ్చిండు అనుకో. చాలా గౌరవం వచ్చేసింది, అట్లా కాదండి. ప్రభుత్వంలో గవర్నర్ గా ఆయన ఇప్పుడు అప్పుడు ఎట్లుండో తెలియదు. ఆ రోజు ఇదే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడలేకపోవడము, ఉద్యమాల గురించి కనీసం చర్చ కూడా లేకపోవడము, అనేక అంశాలు ఉన్నాయి. దాని గురించి చర్చ చేస్తే గంట సేపు మాట్లాడదు దానిలో. అసలు ఈ అసెంబ్లీ మా అసెంబ్లీ, అసలు మేము కట్టించిన అసెంబ్లీ వీళ్ళు కూర్చొని మా గురించి మాట్లాడిపోతే ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ రఘునందన్ రావు ఇంత మాట్లాడతాడు. మరి ఆయన ఆ రోజు తిట్టలేదా గవర్నర్ని ఇదేదని చెప్పి? అందరూ కూడా కొట్లాడారు తెలంగాణ గురించి. మరి ఈ రోజు కొత్త ఏం కాదు అక్కడ. ఈ రోజు ఉన్నటువంటి వాస్తవాలు ప్రతిదీ కూడా కరెక్ట్గా చెప్పడం జరిగింది. కరెంట్ ఇవ్వట్లేదా? కరెంట్ ఈరోజు రావట్లేదా? కరెంట్ ఇది మనం చేసిందా? మనం ఇచ్చిందా? కాదండి, ఇది ఒకటి జిఎస్డిపి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేకపోతే కేంద్రం ఉన్నటువంటి నిర్ణయిస్తుందా? స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ తయారు చేస్తే వాళ్ళు ఉంటే గుడ్డిగా తయారు చేసిన కాగితాలు తీసుకొని అంకెలు తీసుకొని వాళ్ళు వేసేస్తారా? మొత్తం చూడండి అవగాహన. మనము మాట్లాడేటప్పుడు ఎవరే కానీ ఇది మనం ఇచ్చుకున్న రేటింగ్ అయితేనేమో మనగా దేశంలో మాదే నెంబర్ 1 తయారు చేసిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పంపించిన తర్వాత జిఎస్డిపి అనేది ఎక్కడ ఎంత అనేది ఎంత పర్సెంటేజ్ ఉత్పత్తి కొనుగోలు అన్నిటిని విశ్లేషించి అన్ని రంగాలు విశ్లేషించి చేసినటువంటి రేటింగ్ అది. మనంతకు మనం వేసుకునేది కాదు. ఒకరోజు ఈరోజు మేము 13.5% అని మేము ఇస్తాం. మరి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు అని చెప్పారు అంటారు కదా. ఇది ఒక్కటేనా? అనేక అంశాల్లో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పనితీరును ఇతర రాష్ట్రాల వాళ్ళు, ప్రధానమంత్రి ఎంతోమంది హర్షించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కదా. 10,000 కోట్ల నష్టం వచ్చిందంట. ఏది నోట్ల రద్దు ఎఫెక్ట్ తోటి తెలంగాణ ప్రభుత్వానికి. అర్జెంటుగా ఈటెల రాజేంద్ర గారిని ఢిల్లీ పంపించి మీరు అర్జెంటుగా 16,000 కోట్లు వచ్చిందని చూడండి బకాయిలు అయ్యి అని అడిగారంట. సరే వాళ్ళు ఇస్తారా పోతారా అనేది. పద్దానికి పెదార్థాలు చేయడం తప్పది. మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సినటువంటి హక్కు, మాకు రావాల్సిన డబ్బులు, మా స్కీమ్లు, మా బకాయిలు ఖచ్చితంగా అడుగుతాం. లాభం ఉన్న అడుగుతాం, నష్టం ఉన్న అడుగుతాం. ఏదో డిమానిటైజేషన్ లో తెలంగాణ క్రానికల్ రాస్తారు, నష్టం అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లు ఈ రాష్ట్రానికి వచ్చిండొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో నష్టం ఉంది, దేశవ్యాప్తంగా నష్టం ఉంది. ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి. అలాంటప్పుడు 13.7% వృద్ధి రేటు ఎట్లా సాధ్యం అనేది నా ప్రశ్న. అది ఇప్పుడు డిమానిటైజేషన్ వచ్చి మొన్న 3 నెలలు అయింది. ఇది నిన్న 2 నెలలు 3 నెలలు కాదు. ఈ రేటింగ్ చూసేది ఒక 1 year చూస్తారండి. కూడా అట్లా మాట్లాడకండి. ఈరోజు మేము మాట్లాడినటువంటి ప్రతి అంశం, గవర్నర్ మాట్లాడిన ప్రతి ప్రసంగంలో కూడా మిషన్ కాకతీయ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళు ప్రతిదీ కూడా విమర్శించడమే. కనీసం ఒక్కటన్నా ఇంత 3 ఏళ్ళు మేము చేసినాం, 70 ఏళ్ళు 60 ఏళ్ళు వీళ్ళు మొత్తం మంచి పరిపాలించినట్లు, అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేసినట్లు, పూర్తిగా ఉద్ధరించినట్లు, ఇప్పుడు మేము వచ్చేదో నాశనం చేస్తున్నట్లు, మేము ఏదో నష్టం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క అంశానైనా కనీసం 10 అంశాలలో ఒక 5 అంశాలు బాగా చేసిండ్రు అని మెచ్చుకుంటే, ఈరోజు స్కూళ్ళు పెట్టినా కడుపు నొప్పి, హాస్టల్స్ పెట్టినా కడుపు నొప్పి, రెసిడెన్షియల్స్ కళాశాలలు 100ల కొద్దీ నువ్వు 70 సంవత్సరాలలో పెట్టినటువంటివి
దానికి రెండంతలుగా నువ్వు 1 yearలో మేము పెడుతుంటే ఇంకా పెడుతున్నామని చూస్తుంటే కడుపు నొప్పిగానే ఉంది. అది కడుపు నొప్పి ఉంది. అసలు ఏం చేసినా కడుపు నొప్పి. బీసీ వృత్తులకు ఏమైనా చేయాలన్నా అది కూడా కడుపు నొప్పి. ఉట్టిగా గొర్రెలకు చేపలకు ఇస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు మాట్లాడతారు. అంటే ఈ వర్గాలు బాగుపడద్దా? వాళ్ళ వృత్తే కుల వృత్తి, వాళ్ళ కుల వృత్తే కుల రాజకీయాలు చేయడం. కనుక ఈరోజు ఏదో బాగు చేద్దామని ఆ పార్టీలో వృత్తి కుల రాజకీయాలు చేయడం, ఓటు తీసుకోవడం, మళ్ళీ మర్చిపోవడం. ఈ రోజు మా చిన్న చిన్న వృత్తులని, చిన్న చిన్న కులాలని అసలు ఏంది పేర్లు పెట్టి తిట్టేది, కులాల పేరు మీద తిట్టేది, ఊర్లలో అహంకారంతో మాట్లాడేది. ఈరోజు కనీసం కొంచెం గౌరవం రావాలంటే ఆర్థికంగా బాగుపడాలి, వాళ్ళు పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత సమాంతరంగా అన్ని రంగాల్లో కూడా రాను అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా కింద ఉన్నందుకే కదా అని చెప్పి ఒక్కొక్కటి సంస్కరణలు తీసుకొస్తుంటే మీరు సలహాలు ఇవ్వండి. అసెంబ్లీ సాక్షిగా గిరిజన రిజర్వేషన్ ఇవేం ప్రస్తావించలేదు, 3 ఎకరాలు ప్రస్తావించలేదు కాదండి. ట్రైబల్ రిజర్వేషన్ ఈ అసెంబ్లీలోనే గ్యారంటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది. ట్రైబల్ రిజర్వేషన్ వస్తుంది, మైనార్టీ రిజర్వేషన్ వస్తుంది. ఎలక్షన్లో మేము హామీలు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఉన్నటువంటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతారు. 1,00,000 ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలు అన్నాం అంటే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటారా? మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం. ఇప్పటివరకు దాదాపు 20,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ప్రైవేట్లో 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చినాయి. దాని గురించి మేము ప్రస్తావించట్లేదు. ఇప్పుడు అక్కడ కమల్నాథన్ కమిటీని అడ్డుపడతారు, అక్కడ శిలాబేడి కమిటీ అడ్డు తగులుతారు. తర్వాత రాజకీయ పార్టీలు ఎక్కడ ఇరిగేషన్ చెప్తున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేద్దామంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 32 కేసులు వేపిస్తారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కడదామంటే అక్కడ చిన్న ఎలుకలు కూడా లేవు, పులులు, సింహాలు ఉన్నాయి, పర్యావరణం 30 అయిపోతాయి. వీళ్ళ కాంగ్రెస్ నాయకులు కోట్ల కేసు వేస్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సభా వేదికని నిజంగా సస్పెండ్ చేస్తారు. ఒక మాట చెప్పండి ఫైనల్ గా. అంటే ఈ రోజు వాళ్ళ వ్యవహార శైలిని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న సమావేశాన్ని, సభలో ఉన్నటువంటి సమయాన్ని మీరు చూడండి, ఎంత సమయం ఇచ్చిండ్రు. జగన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడి సలహాలు ఇస్తే కూడా ముఖ్యమంత్రి స్వీకరించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ మీరేం చెప్పిన అహంకారం లేదు అక్కడ. ముఖ్యమంత్రి రాకపోతేనేమో అసెంబ్లీకి ముఖ్యమంత్రి ఎందుకు రాడంటాడు. ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితేనేమో అన్ని ముఖ్యమంత్రి మాట్లాడుతూనే అంటారు. మరి ముఖ్యమంత్రి కాము కూర్చుంటేనే ముఖ్యమంత్రి ఏమంటలేడు, లేవు ముఖ్యమంత్రి అని మాట్లాడాలి అంటారు. అసలు ప్రతిదానికి అర్థం ఉందా? చివరిగా తెలుగుదేశం నాయకులు చెప్తున్నాను, అక్కడనేమో ఈ గవర్నర్ మంచిగా మాట్లాడిందంట, గవర్నమెంట్ లో ఉన్నాయని కరెక్ట్ చెప్పిండట, ఇక్కడ కరెక్ట్ చెప్పలేదంట. న్యాయం ఉందా? ప్రజలు అవుతారు కదా. రైట్. రామారావు గారు హైదరాబాద్ నుంచి చెప్పండి, అపోజిషన్ ఎమ్మెల్యేని అందరినీ సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నారు టీఆర్ఎస్ వారు, మీరు మంచిదేనంటారా? హలో రామారావు మాట్లాడండి. రైట్. శ్రీపతి గారు మీరేమంటారు ఈ పరిణామాలు, ఈ సస్పెండ్ కానీ గవర్నర్ స్పీచ్ల మీద? అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక పరిస్థితి ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి ట్రెండ్ను ఒకటి డిసైడ్ చేసుకొని లోపలికి వెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంలో నేను ఒక పాయింట్ ఏంటంటే చెప్పేది, వాల్టర్ బేగ్హార్ట్ అనే ఒక ఆయన చాలా పెద్ద విద్యావంతులు ఏం చెప్పారంటే, డెమోక్రసీ అంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ బై డిస్కషన్ అంటాడు. ఆ డిస్కషన్కి తావులేని పరిస్థితిని మనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీసుకురావటం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు ప్రతిపక్షాన్ని రెండో ప్రధానమైన స్తంభం ఒక ప్రజాస్వామ్యం పనిచేయటానికి అని చెప్పేసి డెమోక్రసీ అనే ఒక ఆర్టికల్లో కూడా ఆయన రాశారు. చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు చర్చకి అవకాశం లేని పరిస్థితిని ఒకవైపున అధికారంలో ఉన్న వాళ్ళు కల్పించడం, అండ్ వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఆ చర్చలో పాల్గొనడం ఇష్టం లేకనో, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మంచి పనులు గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వాటిని ఏ విధంగానైనా కౌంటర్ చేయటమే అనే ఒక పనిగా ప్రతిపక్షం కూడా పెట్టుకున్నటువంటి ఒక అసంబద్ధ వాతావరణం అయితే స్పష్టంగా ఉంది. చర్చ వినకముందే పోవడం మంచిదా చెప్పండి? వినకముందే మంచిదా? ఇన్న తర్వాత 75% విన్నాక 25% పోయినప్పుడు సభలో ఉన్నాం కదా. 75% అబద్ధాలు మాట్లాడితే అందరు గమనిస్తారు కదా. 75% విని ఇంకా అబద్ధాలు పరంపర కొనసాగుతుంటే తట్టుకోలేక బయటకు అబద్ధాల మీద చర్చ చేద్దాం. ఈ అబద్ధాల మీద తప్పకుండా గవర్నర్ గారు మాట్లాడినటువంటి అంశం పైన చర్చ చేద్దాము. ధన్యవాదాలు చెప్పేది అది కార్యక్రమం చెప్పనిస్తారా ముందు? మీరు అంటే కాదుగా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ముందు పెడతారా, మాట్లాడమని చెబుతారా? అది అయితే ట్రెండ్ ఏంటనంటే, ఏదైనా కొంచెం ప్రతిపక్షం కానీ క్రాస్ అయితే సస్పెండ్ చేద్దామనే ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే గవర్నమెంట్స్ కూడా
ఆ సంయమనాన్ని ఎక్కడో చోట దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం. కేవలం ఇక్కడ దేశం మొత్తం జరిగితే ఇక్కడ జరగాలి. ఒకసారి దేశం మొత్తం దొంగ పని చేస్తారనుకో, దోపిడీ చేస్తారనుకో, ఎక్కడో చేయమంటారా? విశ్లేషకులు వాళ్ళు తప్పు చేస్తే శిక్షించాలా వద్దా, డిసిప్లిన్ ఉండాలా వద్దా, అసెంబ్లీ పార్లమెంట్ సభలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలా వద్దా? నేను అదే చెప్తున్నా. ఆ సమస్య అప్పుడు మీరు కాము ఉన్నారు ఆడా, మీరు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆడ స్లోగన్స్ ఇస్తే కూర్చున్నారు. తెలంగాణ గురించి నేను పచ్చి మంచి తీసుకోకుండా కేసీఆర్ ప్రతి ఒక్కరు చేస్తారు. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు సస్పెండ్ మీ బాధ వర్ణనాతీతం. రామ్మోహన్ రెడ్డి గారు మీ బాధ వర్ణనాతీతం. నేనేమంటానంటే ఇప్పుడు రెండు వైపులా కూడా కొన్ని పరిస్థితులు మారిన సందర్భంలో చర్చ జరగటానికి ఏదో ఒక కొత్త మార్గాన్ని మనం అన్వేషించాలి. ప్రతిపక్షం కూడా ఇప్పుడు చాలా సందర్భాలు అలా వాకౌట్ చేయటం అనే దానికంటే కూడా ఉండి చర్చ చేస్తారు. వాళ్ళ సమస్య చెప్పి ఆ తర్వాత వాకౌట్ అది కూడా నేను కూడా అదే అంటున్నాను. వాళ్ళు కూడా కూర్చొని మొత్తం విని వాళ్ళ యొక్క వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు కదా, ఉంటారు కదా అధికార పక్షం. అలా అయితే ప్రజాస్వామ్యం జనం చూస్తున్నారు. ఎవరైనా కొంచెం క్రిటికల్ మాట్లాడగానే స్పీకర్ దగ్గర స్విచ్ ఉంటుంది. రెండు వైపులా కూడా స్పీకర్ దగ్గర స్విచ్ కాదు, బయటికి ఏం టెలికాస్ట్ చేయాలన్నా కూడా స్విచ్ వాళ్ళ దగ్గరనే అంతే కదా, టెలికాస్టింగ్ వాళ్ళు కదా. ఇప్పుడు సీనన్ ఒక మాట అన్నాడు, 20,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తాడు సీనన్న. ఉద్యమ నాయకునికి వచ్చినామన్నా, ఉద్యోగ సంఘాలను రిప్రజెంట్ చేసి వచ్చారు మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటన్నా? ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? నవంబర్ 24, 2014 నాడు నిండు సభలో 1,07,744 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటన్నా? 24 నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు మొన్న ఆధారబాధగా కానిస్టేబుల్ నియామకాలు 10-15 వేలు అయితే అని మొత్తం కలుపుకొని మా సీనియర్ 20,000 అంటుండు. అవి హైకోర్టు ఆపేయమని చెప్పింది కదనే. ఎవరు కోర్టు వేసిర్రు, ఎన్ని కోట్ల కేసు వేసిర్రు అని కాదు ఇష్యూ. కోర్టుల కేసులు ఎట్లా ఉంటాయి అన్న? నోటిఫికేషన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కటే నిమిషం వినాలి. 24 నోటిఫికేషన్లు ఇచ్చిర్రు.